ఈరోజు వాక్య ధ్యానార్థమై మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చినప్పుడు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు స్వస్థత పరచబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్య విషయము దేవుడి స్వరం వినడానికి ఎంత దూరంగా ఉన్నాం? దేవుడి స్వరం వినడానికి ఎంత దూరంగా ఉన్నాం? రాసుకొని వాళ్ళకి ఏం పనిష్మెంట్ చెప్పాను నేను? రాసుకొని వాళ్ళకి సేవకులకు, విశ్వాసులకు కాదు, రాసుకొని సేవకులకు పనిష్మెంట్ ఏంటి? పాపట్లలో కక్కదొడ్లు కడగాలి, ఇక్కడ సెలవు విసిస్తారు, ఇంట్లో కక్కదొడ్లు కడగాలి, మా ఇంట్లో రెండు ఉన్నాయి ఇంకా అది వాళ్ళు కడగాలి. ఎంతమంది రాసుకోవచ్చు చూద్దాం. పెళ్ళి పెట్టి షో యువర్ పెట్స్. అక్కడ వెనక పెళ్ళి లేదమ్మా. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి పెళ్లి లేకుండా ఏం చేయాలి? అక్కదొడ్లు కడిగిస్తారు. హల్లెలూయా. దేవుడి స్వరం వినడానికి ఎంత దూరంగా ఉన్నారు? దేవుడి స్వరం వినడానికి ఎంత దూరంగా ఉన్నారు? ఎంత దూరంగా ఉన్నారు? హైదరాబాద్ నుంచి బెంగళూరు రాకున్నారా? సంతోషం. మా పట్ల రాకున్నారా? ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఒక శతాధిపతి అడుగుతున్నాడు. కనపరచబడిన 100 మందికి ఒక అధిపతి అంటారు. శతాధిపతి అనగా 100 మంది సైనికులకు అతను అధిపతి. అలాంటి వాడు అడుగుతున్నాడు, నేను నీ దగ్గరికి రాలేను, నువ్వు నా దగ్గరికి రావద్దు, నాకు అర్హత లేదు, నీ మాట మాత్రం నాకు సెలవివ్వు, నీ స్వరం కావాలి. నాకు ఏం కావాలంట? దేవుని స్వరం కావాలంట. దేవుని స్వరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో మనిషి బ్రతకాలన్నా, ఈ లోకంలో మనిషి జీవించాలన్నా ఏం కావాలమ్మా? ఏం కావాలి? దేవుని స్వరం కావాలి. మరి దేవుని స్వరాన్ని నువ్వు వింటున్నావా? ఆయన స్వరాన్ని వినడానికి ఎంత దూరంగా వెళ్ళిపోతావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, మీకు దగ్గరగా ఉన్నాను. నా స్వరం ఎలా ఉంది? నేరుగా వినిపిస్తుంది. అవతల వాళ్ళకి తీసుకుంటాం, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఆ కింద ఉన్న వాళ్ళకి తీసుకుందాం. గట్టిగా చూస్తే ఎక్కడో వచ్చేది. ఆ ఎస్విఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర వెళ్తే అనగా వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. ఈ స్వరాన్ని వినేవాళ్ళు ఆయన దగ్గరికి రావట్లేదు. ఈయన స్వరాన్ని వినేవాళ్ళు ఆయన దగ్గరగా ఉంటే వినిపిస్తుంది, ఆయనకు దూరంగా ఉంటే హైదరాబాద్ కూడా వస్తే బాపట్ల వినిపిస్తుంది. ఫోన్ పెట్టుకోండి. అలాగే దేవుడి స్వరాన్ని మనం వినాలి. ఆయన స్వరాన్ని మనం వినలేకపోయామనుకోండి, అది మనకి నష్టాన్ని కలిగజేస్తుంది. ఈరోజు ఆయన స్వరాన్ని వినడానికి నువ్వు ఎంత దూరంగా ఉన్నావు? ఒకసారి బస్సులో పోతావు, అదేదో టీవీ పెడతారు బస్సులో. ఈ కాలంలో పెడతారు, అప్పుడు పాత లగ్జరీస్ బస్సులు ఉంటాయి, సూపర్ లగ్జరీస్. నా నాన్నకి అమ్మకి చక్కెర తీసుకొని హైదరాబాద్ వచ్చారు. అది దగ్గరగా ఉన్న స్వరం బాగా వినిపిస్తుంది, దూరం ఉన్నోడికి బొమ్మలు కనిపిస్తుంటాయి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినిపించదు. సౌండ్ పెంచు డ్రైవర్ సాబ్ రావు. స్వరం వినలేకపోతాం. ఈరోజు దేవుని స్వరం వినడానికి నువ్వు ఎంత దూరంగా ఉన్నావు అనేది ఈ ఆత్మీయ జీవితానికి
నువ్వే తెలుసు. మొట్టమొదటిగా నేను ఒక 7 కానీ 8 కానీ అంశాలు చెప్తాను. మొట్టమొదటిగా సైడ్ హెడ్డింగ్, నేరుగా యెహోవా స్వరము వినుట. నేరుగా యెహోవా స్వరము వినుట అనగా ఆకాశం నుండి వినుట. నేరుగా లేదా ఆకాశం నుండి యెహోవా స్వరం. ఆకాశం నుండి యెహోవా స్వరం ఎప్పుడైనా విన్నారా? ఆకాశం నుంచి యెహోవా స్వరం విన్నారా ఎప్పుడైనా? విన్న వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు చెప్పండి ఇప్పుడు? అపరాధ అయితే పోతారా? అంత ముందు లేరా? ఆదామయ్య గారు ఉన్నారు, నోవాహయ్య గారు ఉన్నారు, అనోకయ్య గారు ఉన్నారు, ఇంకా అబ్రహామయ్య గారు ఉన్నారు, ఇస్సాకయ్య గారు ఉన్నారు. యాకోబయ్య గారి దగ్గర కొంచెం ఆవుగా ఇస్సాకయ్య గారు కూడా ఉన్నారు. ఉన్నారు. వీరంతా నేరుగా దేవుని స్వరాన్ని వినగలిగారు. నోవాహు ఆకాశం కళ్ళెత్తి చూస్తే ఏమైపోయింది? దేవుని స్వరం ఆకాశం నుంచి వినిపిస్తుంది. అబ్రహాము ఆకాశం వైపు కళ్ళెత్తి చూస్తే అబ్రహాముకి ఏమైతుంది? ఆకాశం నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. అప్పటి వరకు అబ్రహాము జీవితంలో ఇది జరగలేదు. నేరుగా దేవుని స్వరాన్ని నువ్వు ఎందుకు వినలేకపోతున్నావు? దేవుని స్వరాన్ని నేరుగా వినడం అసాధ్యమా? దేవుని స్వరము నేరుగా వినడం అసాధ్యమా? కొత్త నిబంధనలో పౌలు వినలేదా? పేతురు వినలేదా? వినలేదా? పౌలుకి ఏమైంది? కళ్ళు పోయినప్పుడు ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు విన్న స్వరాన్ని దేవుడు వారితో నేరుగా మాట్లాడినప్పుడు మనతో ఎందుకు నేరుగా మాట్లాడడానికి ఆయన ఇష్టపడతాడు? దేవుని స్వరం మీకు ఎందుకు దూరంగా ఉంది? ఒకసారి ఆలోచించు. ఆత్మకి దేవుని స్వరం చాలా దగ్గరగా ఉంది. కానీ చదవండి, ఆదికాండం ఎక్కడదో చదవండి. నేను చెప్పను ఫ్రెండ్స్, ఆదికాండంలో ఎక్కడది? ఎక్కడో చెప్పాలి మీరే. నేనే చెప్తాను. 3వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఇప్పుడు దేవుడైన యెహోవా మనల్ని పిలవట్లేదు. ఆయన స్వరం మనకెందుకు రావట్లేదు నేరుగా? ఆయన నేరుగా మనతో ఎందుకు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు? దేవుడు నాతో మాట్లాడు అని అంటామే కానీ దేవుడికి మనం దూరంగా ఉన్నామనే సంగతిని ఎందుకు మర్చిపోతాం? పరిశుద్ధ పౌలు దేవుడి స్వరాన్ని వినగలిగాడు. ఆదాము, హవ్వమ్మ, ఇంకా అబ్రహాము, నోవాహు, ఇస్సాకు ఇలాంటి అనేకులు దేవుని స్వరాన్ని నేరుగా విన్నారు. నీ జీవితంలో ఏమైంది? దేవుని స్వరం నేరుగా నీ దగ్గరికి ఎందుకు రా? ఏలియా దగ్గరికి. ఏలియాతో ఏమైందమ్మా? ఏలియా పరిగెత్తి కొండ దగ్గర వెళ్ళినప్పుడు ఏమైంది తెలుసా? యెహోవా స్వరం ఏలియాతో మాట్లాడారు. ఈరోజు ఎందుకు యేసయ్య స్వరం మన వరకు రావట్లేదు? ఎందుకు యేసయ్య స్వరము మనం వినలేకపోతా ఉన్నాం? ఎందుకు యేసయ్య స్వరము మన జీవితాల్లో లేదు? అడిగితే మాట్లాడట. శతాధిపతి ఏమడుగుతున్నాడు? నువ్వు నాతో మాట్లాడు, నా సేవకుడి గురించి మాట్లాడు. అవునా కదా? యేసయ్య మాట్లాడన్నాడా? విశ్వాసం అక్కడ ఇలాంటి వ్యక్తిని, ఇశ్రాయేలులో ఇలాంటి విశ్వాసం ఉన్న వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు. ఈరోజు దేవునితో మాట్లాడడానికి విశ్వాసం కావాలి. ఫస్ట్ యూ బిలీవ్. నువ్వు నమ్మాలి. ఎవరు నాతో మాట్లాడు? ఈశ్వరం నేరుగా నేను విన్నాను. అక్కడి నుంచి గెలిచి కావాలి, ఆకాశం నుంచి నేను విన్నాను. అడుగుడి, అడగండి ఈశ్వరం గురించి. ఎందుకు మాట్లాడు? నీ పాపములే వాటి అడ్డుగా ఉన్నాయి. దేవుడి స్వరం మన వరకు రావట్లేదంటే మన పాపాలే మనకు అడ్డుగా ఉన్నాయి. ఆకాశం నుంచి దేవుడి స్వరం విన్నవారు ఈరోజు ఎందుకు వినలేకపోతున్నారు? మనం ఎందుకు వినలేకపోతున్నామంటే ఈరోజు మన పాపాలే ప్రభుకి మనకు అడ్డుగా ఉన్నాయి.
వినాలి. ఇది ఫస్ట్ క్లాస్ అన్నమాట. ఏ క్లాస్ ఇది? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ ఏసీ ఎంత బాగుంటుంది కదా. మనం థర్డ్ క్లాస్ ఏసీ వరకే మనం ఆగిపోతూ ఉంటాం. ఫస్ట్ క్లాస్ ఏసీ చాలా బాగుంటుంది. ఈరోజు మొదటిగా దేవుడి స్వరాన్ని మనం వినాలని ఇష్టపడితే ఎక్కడి నుంచి వినాలని ఇష్టపడాలి మనం? ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి ఆయన్ని పిలవాలి. సౌలా సౌలా నీవెందుకు నన్ను బాధపరుస్తున్నావు ఆయన అడిగాడు. అబ్రహమా నువ్వు లేచి నడవని దేవుడు పలికాడు. ఈరోజు మనకెందుకు లేదా ధన్యత? మనకెందుకు లేదా భాగ్యము? మనకెందుకు లేదా అలాంటి తత్వము? ఎందుకంటే మనలో అంతటి విశ్వాసం అనేది లేదు. నాకు దేవుడు ఎందుకు మాట్లాడతాను, నన్ను ఎందుకు దర్శిస్తానులే, ఆయన స్వరాన్ని నాకెందుకు? ఆయన స్వరము నన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆయన స్వరము నన్ను బాగుపరుస్తుంది. ఈరోజు దేవుడి స్వరము ఎలా కావాలి? ఆయన స్వరము ఫస్ట్ క్లాస్ లాగా మనం మొదటి బెంచ్లో ఉండి వినాలి. ఆకాశం నుంచి వినాలి. వింటారా? ఇక వినరన్నా వింటారా? దేవుని స్వరం వినడానికి నువ్వు ఎంత దూరంగా ఉన్నావు? ఇది పోయింది. మొదటిది పోయింది. మొదటిది పోయిందే. విన్నారా? ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆకాశం నుంచి ఆయన స్వరాన్ని విన్నారా అంటే దూరంగా ఉన్నారు. ఈ హాల్లో లేరు. ఎక్కలేరు? ఎక్కలేరమ్మా? ఈ హాల్లో లేరు. ఈ హాల్కి ఎప్పుడు వస్తారు? చూద్దాం. రావాలంటే ఏం కావాలి మనకి? రావాలంటే ఏం కావాలి? విశ్వాసమే. ఏం మా సేవకుడు చెప్పాడయ్యా, ఆకాశం నుంచి నువ్వు మాట్లాడతావు. కనపడవసరం ఆయనకి. ఆకాశం నుంచి నువ్వు మాట్లాడతావుటగా నాకు నువ్వు మాట్లాడావు. ఈరోజు నుంచి ఈరోజు నుంచి మొర పెట్టండి, నాకు మాట్లాడండి. నీ మాట నాకు కావాలి, నీ స్వరం నాకు కావాలి. నేను నలిగిపోయినంటే నన్ను బలపరచుకోవాలి. ఏం చేయాలి? దేవుడి స్వరం వినడానికి ఈ హాల్లో అయితే లేదు. రెండవదిగా కూడా, ఎందుకంటే బలాలను కనుక త్వరగానే వాక్యాన్ని ముగిస్తున్న సమయం ఇది చాలా అయిపోయింది. రెండవదిగా కళల ద్వారా దర్శనం ద్వారా దేవుని స్వరం. కళల ద్వారా దర్శనము ద్వారా దేవుని స్వరం. కళల ద్వారా దర్శనం ద్వారా దేవుని స్వరం. ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమున కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. నీ సంతానము భూమి మీద వెనుకకు ఇసుక రేణువలే అగునను. నీవు పడమటి తట్టున, తూర్పు తట్టున, ఉత్తరపు తట్టున, దక్షిణపు తట్టున వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు. ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించెదను. నేను చెప్పిన నెరవేర్చి వరకు నిన్ను విడవనని చెప్పాను. రెండవదిగా దేవుడి స్వరం ఎక్కడి నుంచి వస్తుందంట? కళల ద్వారా దర్శనాల ద్వారా వస్తారు. ఇది చాలామంది నాకు తెలిసి ఈ ప్లేస్లో ఉండవచ్చు. ఎంతమందిలో నాకు తెలియదు, కానీ కళల ద్వారా దేవుడి స్వరాన్ని మనము వినగలం. దర్శనాల ద్వారా దేవుడి స్వరాన్ని వినగలం. యాకోబు ఎక్కడ విన్నాడు దేవుడి స్వరాన్ని? కళలో విన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టాను, నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. ఈరోజు ఎంతమంది కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడి స్వరాన్ని వినగలుగుతున్నారు? అసలు దేవుడే మాట్లాడు అని వాళ్ళు కొంతమంది అయితే, మాకు కళల ద్వారా దర్శనం ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు వాళ్ళు కొంతమంది. ఈరోజు దేవుడు కళల ద్వారా దర్శనం ద్వారా నీతో మాట్లాడుతున్నాడంటే నువ్వు బలహీనంగా ఉన్నావు అని మాట్లాడు. యాకోబు బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు కళ ద్వారా దర్శనం ద్వారా దేవుడు మాట్లాడాడు. భయపడద్దు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తానని యాకోబుకు దేవుడు తెలియజేస్తాడు. ఈరోజు ఎంతమంది ఇలాంటి అనుభవాలు గుండా వెళ్తున్నారు? జ్ఞాపకం చేసుకోండి. పడుకుంటే మనకు అద్భుతమైన కళ వస్తుంది, ఆశ్చర్యమైన కళ వస్తుంది.
దర్శనాల ధన్యత చాలా మందికి ఉండదు, కొంతమందికే. దర్శనానికి కళకు తేడా ఏంటి? నిద్ర పోయినప్పుడు వచ్చేది కళ, మేల్కున్నప్పుడు వచ్చేది దర్శనం. మేల్కొనే కదా ఆరాధన చేస్తాం, ఆరాధనలో అలా మేల్కున్నప్పుడు వచ్చేది దర్శనం. ఈరోజు దేవుడు వాడి ద్వారా తన స్వరాన్ని వినిపించాలని చాలా మందికి ఇష్టం. ఎందుకంటే వాళ్ళల్లో దేవుడి స్వరం నేరుగా వినిపించేంత ఆత్మీయ జీవితము వాళ్ళలో ఉండకపోవచ్చు. అబ్రహాములో ఉన్నది యాకోబులో లేదు, మన కాదు. అబ్రహాములో ఉన్నది యాకోబులో లేదు, నోవాహులో ఉన్నది యాకోబులో లేదు. వారికి నేరుగా దేవుడు మాట్లాడు. యాకోబుకి వచ్చేసరికి కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావని ఒకసారి యాకోబు మోసపోయి బలహీనమైపోయి దిగులుతో ఉండి పరిగెడతా ఉన్నప్పుడు దేవుడు తన ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడుతూ అంతటి ఆత్మీయ జీవితం యాకోబుకు ఆ రోజు లేదు కనుకనే తన కళ ద్వారా, దర్శనం ద్వారా దేవుడి స్వరాన్ని ఇస్తున్నాడు. ఎంతమంది దేవుడి స్వరాన్ని కనీసం రెండవదిగా కళ ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ వింటా ఉన్నారు. ఒకసారి మిమ్మల్ని మీరే జ్ఞాపకం చేసుకుంటారు. బైబిల్లో యెహోవా వాక్కు నేరుగా వినని వ్యక్తి ఎవరంటే యేసేపే. ఎవరు? ఎలా విన్నాడు దేవుని స్వరాన్ని? ఎప్పుడు కళలు కనేవాడు పేరు పేరేంటి? కళ ద్వారానే దేవుడు మాట్లాడి చేసింది. అవునా కదా? నేనే ఎక్కడ మాట్లాడి చూసామా? ఈరోజు నువ్వు కళ ద్వారా, దర్శనాల ద్వారా దేవుడి స్వరాన్ని వినగలుగుతున్నావా? ఆలోచించు ఒకసారి. దేవుడి స్వరం లేకుంటే మనలో జీవం ఉండదు, మనం బ్రతకలేము, మనం జీవించలేము. నేరుగా పోగొట్టుకున్నాం. రెండవదిగా కళ ద్వారా, దర్శనం ద్వారా నిజంగా దేవునితో మాట్లాడుతున్నాడా అనేది మీకు మీకే నేను అప్పచెప్తా. జ్ఞాపకం చేసుకోండి, అడగండి దేవుడిని. కనీసం నాతో కళ ద్వారా, దర్శనాల ద్వారా నాతో మాట్లాడు యేసయ్యా అని ఏం చేయాలమ్మా? అడిగేవారిగా ఉండాలి. మూడవదిగా ప్రకృతి ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేని ద్వారా? ఎవరితో మాట్లాడాడు ప్రకృతి ద్వారా? ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతి ద్వారా దేవుడి స్వరం విన్న వాళ్ళు ఉన్నారు. ఏంటి ప్రకృతి అంటే? అక్కడ హోదా చెట్టు మాట్లాడుతుంది. అక్కడ ఏం చేస్తుంది? చెట్టు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నేరుగా మాట్లాడచ్చుగా మోషేతో? కళల ద్వారా, దర్శనం ద్వారా మోషేతో మాట్లాడచ్చుగా? లేదు. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు మోషేతో? ప్రకృతి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి ఆ మాట కావాలంటే నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచుదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. మూడవదిగా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? ప్రకృతి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతమంది ప్రకృతి ద్వారా దేవుడి స్వరాన్ని విన్నారు? అట్టని చెప్పేసి పొదలకాడికి పోయి మాట్లాడవా అని అడిగారు. 50 చెట్ల కాడికి, చిన్న చెట్ల కాడికి పోయి దేవా మోషేతో మాట్లాడవా, నాతో మాట్లాడని అడిగారు. దేవుడు ఆయన తగిన సమయంలో ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. ఈరోజు ఎలాంటి ప్రకృతి అయినా నీతో మాట్లాడిందా? ఎలాంటి ప్రకృతి అయినా నీతో మాట్లాడిందా? ప్రకృతి ద్వారా కూడా దేవుడు మాట్లాడగలడని ఇక్కడ చూపించాడు. ఆయన అన్నిటిపై అధికారం ఉంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరకు లాంటి కొంచెం ప్రాంతాలకు పోతే నిలబడి చూస్తాం కదా, అబ్బా ఎంత గొప్ప దేవుడి సృష్టి అని. ఏదో ఒక గాలి వచ్చి ఆ గాలి మీ చెవులో ఏదో మాట్లాడుతున్నట్టు ఎంతమందికి చూపిస్తా ఉంటారు. వర్షం నీతో మాట్లాడుతుంది, గాలి నీతో మాట్లాడుతుంది, చెట్టు నీతో మాట్లాడుతుంది, నీతో ఆ స్వరం వినగలిగే ఆత్మీయత నీకు మోషేకు దేవుడు ఆ యొక్క ప్రకృతి ద్వారా కూడా మాట్లాడగలిగాడు. అలా కూడా మోషే స్వరాన్ని వినగలిగాడు. నువ్వు వింటున్నావా? నువ్వు వింటున్నావా? నువ్వు వింటా ఉన్నావా? ఒకసారి మిమ్మల్ని మీరే జ్ఞాపకం చేసుకోండి. నాలుగోదిగా దేని ద్వారా మాట్లాడతాడు దేవుడు? నాలుగోదిగా మంచిది. నాలుగోదిగా నెక్స్ట్ పోదాం. సేవకుడు ద్వారా, మందసం ద్వారా. నాలుగోది ఎలాగా? మందసం ద్వారా. నిర్గమకాండము 40:34. ఆయన పొద ద్వారానే కాదు, సీనాయి పర్వతం మీద కూడా ఆయన ఏం చేశాడు అంటే కొండ ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. అవునా కదా? 34. అప్పుడు మేఘం ప్రత్యక్ష గుడారమును యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను. కనుక ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళకుండెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలులో ప్రయాణమైపోయేది. అప్పుడు రాక మోషేతో మాట్లాడుతున్నది, మోషే ద్వారా మాట్లాడిన దేవుడు ఇప్పుడు దేని ద్వారా మాట్లాడుతున్నాడు తెలుసా? మందసము ద్వారా. మందసం అంటే ఏంటి? ఇక్కడ మందసం అంటే ఏంటి? మందసం అంటే ఏంటి? మందిరం. ఇప్పట్లో మందిరం, అప్పట్లో మందసం. మందిరంలో దేవుడు మాట్లాడతాడు. ఎంతమందితో మాట్లాడతాడు? అందరితో మాట్లాడతాడా? అబ్బా సంతోషం. మందిరంలో దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్కు ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈరోజు ఎంతమంది దేవుడి వాక్యం నాతో మాట్లాడిందని నమ్ముతారు? అన్నీ ఆయనే మాట్లాడతాడు, సేవకుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడా? ఇవన్నీ మనలో చెప్పే కంప్లైంట్ ఇదే కదా. మా గురించే మాట్లాడతాడు ఆ సేవకుడు, మా గురించే మాట్లాడతాడు, మా లోపాలనే ఎత్తుతాడు, మా లోపాలనే తెలియజేస్తాడు. సేవకుడా మాట్లాడే దేవుడా? మందసం పైకి యెహోవా ఆత్మ దిగి వచ్చి మిరియాము అహరోన్లు మోషేకి విరుద్ధంగా మాట్లాడినప్పుడు ఏమైంది తెలుసా? యెహోవా మందసం పైకి దిగి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు, నా సేవకుడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని మోషే వరకు సాక్షిస్తాడు. ఈరోజు దేవుడి మందిరంలో ఎంతమంది స్వరాన్ని వింటున్నారు? ఈ స్వరం దేవుడిదే నమ్ముతున్నారు. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అంటున్నాడు. మందసం పైకి దిగి వచ్చి నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను అహరోను, నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను మిరియాము అన్నాడా? ఏమన్నాడు? తప్పు చేసిన వారికి ఉన్న బద్దలు ఉన్నట్టు చెప్తున్నాడు దేవుడు. అదే మనం మందిరంలో చెప్తే పాపం. అదే మందిరంలో సేవకుడు చెప్తే అమ్మ మీ జీవితం ఎలా ఉన్నాయి మీరు మార్చుకోండి అంటే ఏమైపోవాలో ఆమె ఇదే మాట్లాడుతుంటాడు, మా గురించే మాట్లాడుతుంటాడు, మమ్మల్నే మాట్లాడుతుంటాడు. మాట్లాడేది దేవుడే. అసలు ఈరోజు నేను వేరే వాక్యం ఎర్రని పేయ గురించి చెప్తాను. ఎర్రని పేయ గురించి వచ్చి కూర్చొని మొదటి పాట పాడుతూ ఉంటే దేవుని అడిగా ఏదాని గురించి, ఆ ఎర్రని పేయ గురించి అవగాహన రావట్లే. అనుకున్న వాక్యాలు మర్చిపోయాయి. ఏం మాట్లాడాలి ప్రభు అంటే, నా స్వరం వినలేక చాలా మంది ఇక్కడ ఉన్నారు, వారి గురించి మాట్లాడారు. ఏమంటున్నాడు? నా స్వరం వినలేక చాలా మంది ఇక్కడ ఉన్నారు, వారి గురించి మాట్లాడారు.
దేవుని మందిరంలో ఆయన స్వరాన్ని వినలేకపోతే దేవుడి వాక్యం ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుందమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ సైడ్ చూడండి, ఆమె కోతులు ఒకడేమన్నా మనిషిలాగే ఉంది కదా, 2 జోలు తెచ్చుకుంది, నిద్రపోతా ఉంది. నువ్వు కూడా పట్టుకున్నావు పెన్ను, వెరీ గుడ్. పెన్ను పట్టుకుంది, మరి కథ యారున్నారా? దేవుడి స్వరం ఏం చేస్తుంది? దేవుడి వాక్యం ఏం చేస్తుంది? బైబిల్ మాట చెప్తారండి. దేవుడి వాక్ ఏం చేస్తుంది? బైబిల్ మాట చెప్పండి. బైబిల్ మాట చెప్పాలి. ఏప్రిల్ రాసిన పత్రిక కాదండి. ఏప్రిల్ రాసిన పత్రిక ఎక్కడ సమాజా? పన్నెండవ వచనం, 4వ అధ్యాయం. మీరు పాపముతో పోరాడు. 12వ అధ్యాయం 4వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇంతమంది వారు ఒక్కరికి తీయడం చేత కాదు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కట్టడంలో కంటే వాడిగా ఉంది, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభాగించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపును ఆలోచనలు శోధిస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంట? తీసి పొడుస్తుందంట. దేవుని వాక్యం ఏం చేస్తుందంట? తీసి పొడుస్తుందంట, శోధిస్తుందంట. హృదయాన్ని, మన ప్రాణ ఆత్మ మూలుగులు శోధిస్తుందంట. మనకు పొడుచుకుంటే ఏమైతే తెలుసా? దేవుని వాక్యము ఏమైతే తెలుసా? మనకు పొడుచుకుంటే నొప్పి వస్తుంది. దేవుని వాక్యం పొడసనికే ఉందంట, శోధించడానికే ఉందంట. మన ప్రాణ ఆత్మ శరీరం అన్నింటినీ కదిలించడానికే ఉందంట. అదే సేవకులు అదే ఆలయంలో మాట చెప్తే మనకేమనిపిస్తూ ఉంటుంది? మనకేమనిపిస్తుంటుంది? మా గురించే మాట్లాడాడు, మా గురించే చెప్పాడు. దేవుడి వాక్యమే శోధిస్తుందంట, దుఃఖపరుస్తుందంట, బాధపరుస్తుందంట, గుచ్చుతుందంట. ఎందుకు తెలుసా? మనం మాట్లాడాలి. ఈరోజు ఎంతమంది దేవుని స్వరాన్ని మందసం దగ్గర ఉంటున్నారు? ఎంతమంది దేవుని స్వరాన్ని మందిరంలో ఉంటున్నారు? ఇది నా కొరకే, ఎందుకు మనకు ఆలోచన? ఎవరైనా మాట్లాడితే నేనైతే ఎప్పుడైనా నమ్ముతాను, ఇది నా కొరకే. అది మంచైనా అంటే నాలో బలహీనతలైన బలమైన ఏదైనా నమ్ముతాను. అవి సరి చేసుకోవాలి. మనం ఎందుకు నమ్మం? సేవకుల పైన నిందలేస్తారు, సేవకుల పైన అవమానాలు వేస్తారు, మా గురించి మాట్లాడతారు. నేను ఏం వాక్యం చెప్పాలో కూడా విశ్వాసాలు నిర్ణయిస్తే నేనెందుకు ఇక్కడ? నేనేం చెప్పాలో విశ్వాసం నిర్ణయిస్తాను. నేనేం వాక్యం చెప్పాలో నేనెందుకు ఇక్కడ? దేవుడి స్వరము ఆయన ఇస్తాడు, మనం మాట్లాడతాం. అంటే మిరియాము అహరోను తప్పు చేసినప్పుడు దేవుడు మౌనంగా చేతులు కట్టుకున్నాడా? తప్పు చేస్తే దేవుడు గద్దించట్లేదా? సౌలును గద్దించలేదా? తప్పు చేస్తే సేవకుడు ఏదైనా గద్దిస్తే, సేవకుడు ఏదైనా తెలియజేస్తే మీకు ఎందుకు బాధ? అది దేవుని స్వరం అని మీరు ఎందుకు అనుకోరు? అది దేవుని స్వరం అని మీరు ఎందుకు గ్రహించరు? ఆ స్వరానికి ఎందుకు భయపడరు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాట వస్తుందంటే సేవకులు మంచి వలయం నుంచి కానీ పరిశుద్ధాత్మలు అక్కడ వాడుకుంటారు ఆయన స్వరాన్ని. ఇది తెలుసా? విశ్వాసం కోసం. ఈరోజు ఎందుకు దేవుని స్వరాన్ని మందసంలో కూడా వినలేకపోయేంత దైన్యమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు? ఇది దేవుని స్వరం కానీ కాదు. దేవుని స్వరం అంటే ఇది అపవాది స్వరం. దేవుడు ఏదైనా తప్పు చేస్తే శిక్షిస్తాడు, సరి చేస్తాడు, గద్దిస్తాడు. ఉంది ప్రకటనలో లేదా? దేవుడు తాను ప్రేమించిన వారందరినీ దేవుని స్వరమే. ఈరోజు మనం ఎందుకు దేవుని స్వరాన్ని మందిరంలో వినలేకపోతున్నాం? వింటున్నారా? దేవుని స్వరాన్ని మందిరంలో వింటున్నారా?
కొంతమంది నిద్రపోతూ ఉంటారు, కొంతమంది పిత్తర్ చూపులు వేసుకొని చూస్తూ ఉంటారు, కొంతమంది బాడీ ఇక్కడ, మైండ్ ఎక్కడో, బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షన్ ఎక్కడికో వేయించారు. కొంతమంది ఇది నా గురించే మాట్లాడుతున్నాడు అని కొంతమంది తలలు కొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రమే అమ్మ దేవా మాట్లాడుతున్నారు. వారు వరకు ఎదురు చూస్తారు. ఇవాళ దేవుడు నాకు ఏం మాట్లాడాలి, ఎంత సంతోషంగా రావాలి తెలుసా. నాతో దేవుడు ఏం మాట్లాడాలి, మంచైనా చెడైనా తప్పైనా ఉప్పైనా నేను బాధపరిచేదే, నేను సంతోషపరిచేదా నువ్వు వినాలి, దాన్ని సరి చేసుకోవాలి, ఆనందించాలి. దేవుడి స్వరం ఎందుకు మనం ఏం చేయాలంట, ఏం చేయాలి, ఆనందించాలి. ఆయన స్వరానికి భయపడాలి, సరి చేసుకోవాలి. ఈరోజు మనమే ఉన్నాము, ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్వరం ఉంటుంది. గమనించండి, ప్రేమగా ఉన్నప్పుడు పిల్లలు నాయన బంగారు అంటారు, కోపం ఉన్నప్పుడు అంటారు. పిల్లలకి అర్థమవుతుంది వీళ్ళు తిడుతున్నారా, ప్రేమిస్తున్నారా, నటిస్తున్నారా, అర్థమవుతుంది. ఇవే దేవుడు చేస్తే నమ్మరా, ఇవే దేవుడు చేస్తే నమ్మరా, నమ్ముతారు కదా. కనీసం ఇక్కడ కూడా మీరు ఆయన స్వరాన్ని వినలేకపోతే ఎక్కడ వింటారు? ఇక్కడ కూడా దేవుడి స్వరాన్ని మీరు వినలేకపోతే ఎక్కడ? విశ్వాసమే, నువ్వు నమ్మితే దేవుడి స్వరం, నువ్వు నమ్మకుంటే సైతాన్ స్వరం. నమ్మితే దేవుడి స్వరం, నమ్మకుంటే సైతాన్ స్వరం. ఎంతమంది మందిరాలు దేవుడి స్వరాన్ని వింటారు? మేము మందిరానికి వెళ్ళేటప్పుడు శనివారం రాత్రి నుంచి నేను ప్రేమ వచ్చి అడుగుతా, దేవుడు నాతో నుండి ఏం మాట్లాడతావు, ప్రయాణంలో అడుగుతుంటా దేవుడు ఏం మాట్లాడతావా. సేవకుడు వాక్యానికి ప్రారంభిస్తానంటే ఆరాధన అయిపోతేనే సాక్ష్యాలు చెప్తే దేవుడు అడుగుతున్నా, నీ సేవకుడి ద్వారా నాతో ఏం మాట్లాడు. నమ్మాలి, దేవుడు నాతో మాట్లాడతాడు. అది గట్టింపైన, ప్రేమైన, ఆదరణైన, కరుణైన, కృపైన, లేవనెత్తే ఏదైనా సరే నమ్మాలి. ఇక్కడ కూడా నమ్మలేకపోతే, ఇక్కడ కూడా దేవుడి స్వరాన్ని వినలేకపోతే నేను ఎక్కడ దేవుడి స్వరాన్ని విననే వినాలి. ఐదవదిగా చూద్దాం. ఐదవదిగా దేవుడు ఎట్లా మాట్లాడతాడు? సేవకుని ద్వారా. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను, అతడు వచ్చి దావీదుతో చాలు. ఇదే మాట గుర్తు పెట్టుకోండి. ఇదే 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి. ఇక్కడ ఏ మాట ఉంది, అక్కడ ఏ మాట ఉంది? దావీదు నేరుగా దేవునితో మాట్లాడే స్వభావం కలిగిన వాడు, దేవుని దగ్గర విచారణ చేసేవాడు, దేవుడే దావీదుకు జవాబిచ్చేవాడు. కానీ 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమైపోయింది? దావీదుతో దేవుడు మాట్లాడడం మానేశాడు. దావీదుతో దేవుడు ఎందుకు మాట్లాడడం మానేశాడు తెలుసా? దావీదుకి దేవుని స్వరం వినేంత ఆత్మీయ జీవితము లేదు. ఆ వసంతకాలంలో ఇంకొక ఆమెతో ఆయన శయనించి ఆయనలో పాపం ప్రవేశించింది కనుకనే దేవుని స్వరాన్ని, పాపం ఉన్న వాళ్ళే దేవుని స్వరాన్ని వినలేరు. పాపం ఉన్న వాళ్ళు ఎవరి స్వరాన్ని వినలేరు? దేవుని స్వరాన్ని వినలేరు. అందుకు ఏం చేస్తున్నాడు దేవుడు? తన సేవకుడి ద్వారా పంపించి మాట్లాడుతున్నాడు. నేను నీతో మాట్లాడను, అంత అర్హత నీకు లేదు. నా సేవకుడి ద్వారా నువ్వు మాట్లాడు, నీతో మాట్లాడు. నాతాను ఏం చేస్తున్నాడు? దావీదు చెప్తున్నాడు, అయ్యా నువ్వు పాపం చేశావు. దావీదు ఒప్పుకుంటాడు, పాపం చేశావు. అదే నేరుగా దేవుడి స్వరాన్ని వినే దావీదు ఇప్పుడు వినలేకపోతున్నాడు. సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడితే ఏమొస్తుంది తెలుసా? గద్దింపే వస్తుంది. నాతాను దావీదు దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? పాపం చేశావు, తప్పు చేసావని చెప్తున్నాడు. అది నన్ను చెప్పండి, నా మీద రాలేసి కొడతారు. కొడతారా? ఇంకా ఎన్ని అంటారు నన్ను? ఇలా కనీసం సేవకుల ద్వారా అయినా నీ పాపం గురించి కానీ లేకపోతే నీ గురించి కానీ దేవుడు ఏదైనా మాట్లాడడానికి ఇష్టపడతాను కనీసం నువ్వు నమ్ముతున్నావా? ఎవరైనా సేవకులు దేవుడు ప్రేరేపిస్తే వాళ్ళ గురించి చెప్పామంటే
అయినా మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా బతకండి, జీవించండి చెప్తే మంచిదైతే సంతోషంగా క్షమిస్తారు. ఆపదంటే ఏమంటారు? ఆపదంటే ఏమంటారు? ఏమంటారు ఆపదంటే? మరి చెప్తే మీరు షాప్ మాటలు చెప్తావు, మీరు చచ్చిపోతామని చెప్తావు, మా కుటుంబంలో ఇబ్బందులు అని చెప్తావు, మా కుటుంబంలో యూస్లు అని చెప్తావు, మరి వాడికి కొన్నా అంటారు. చాలా తప్ప. సేవకుడు మాట చెప్తున్నాడు, నమ్మాలి. ఆ స్వరం దేవుని స్వరం అని నమ్మాలి. దావీదు నమ్మాడు, పాపం చేసినప్పుడు దావీదు నమ్ముతున్నాడు తెలుసా? అయ్యా నేను తప్పు చేశాను అని నా తను చెప్తాను, తప్పు చేశాను అనేసి ఇలా ఎవరన్నా వింటున్నారు. సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడితే ఒప్పుకుంటున్నారు. ఆ స్వరం దేవుని స్వరం అని నమ్ముతున్నారా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మీరే పరిశీలన చేసుకోండి. ఎవరైనా ఈ కొత్తలో ముగిస్తుంది, మళ్ళా మీరైతే కొత్తలో ముగిస్తారు. ఆరోగ్యగా ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడతారు. దేని ద్వారా? బైబిల్లో ప్రవచన గ్రంథాలు చాలా ఉన్నాయి. మనకి ఒక నచ్చిన గ్రంథం చెప్పండి. ప్రవచన గ్రంథం పూర్తిగా ప్రవచన గ్రంథం. పూర్తిగా యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి, అలా కదా. యెషయా గ్రంథంలో యెషయా ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగిపోయాయి. కానీ పూర్తిగా భవిష్యత్తులో జరిగే గ్రంథం ఏదైనా ఉందంటే అదే ప్రకటనల గ్రంథం. ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈరోజు ప్రవచనాలు చెప్తే ఏమన్నారు తెలుసా? దొంగ ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాలు అని చెప్తా ఉంటాం. ఈరోజు ప్రవచనం ద్వారా దేవుడి స్వరం మనకు వస్తున్నది ఎంతమంది గ్రహిస్తూ ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రవచనం నా కొరకే ఎంతమంది నమ్ముతున్నారు? ఇది భవిష్యత్తులో జరగబోతుందని ప్రభుత్వం సెలవిస్తే అవును అని ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది భయపడుతున్నారు? ప్రవచనము భయపెడతారు. ప్రవచనం ఏం చేస్తుంది? భయపెడుతుంది. మనకు భయపడాలి. ప్రవచనాన్ని భయపెడితే దేవుడు భయపెడితే ఏం చేయాలా? భయపడాలి. దేవుడు ప్రేమిస్తే ఏం చేయాలా? ప్రేమింపబడాలా. దేవుడు కరుణిస్తే ఏం చేయాలా? కరుణింపబడాలా. ప్రవచనం నమ్మాలా, నమ్మి మార్పడుచుకుంటారా, నమ్మి దేవుని వైపు చూడాలి. ఎంతమంది ప్రవచనం ద్వారా దేవుడి స్వరం నాతో మాట్లాడుతూ నమ్ముతున్నారు చెప్పండి? అందరూ నమ్ముతున్నారా? ప్రవచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడతారని నమ్ముతున్నారా? అసలు నాకు ప్రవచనమే తెలియదని అంటున్నాడు. నువ్వేదో కొత్త మాటలు చెప్తున్నావు. అసలు ప్రవచనం అంటే ఏంటన్నా అంటే భవిష్యత్తులో మన జీవితంలో జరిగే వాటిని ఏమంటాం మనము? ఇలాంటి చూస్తారా మన అన్నిలు బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటున్నారా? అంటే భవిష్యత్తులో జరిగే వాటిని తెలియచేయటం. ప్రవచనం అంటే అదే. భవిష్యత్తులో ఏం జరగబోతోంది భూమికి అని, మన జీవితంలో ఏం జరగబోతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ప్రవచన స్వరాన్ని? నమ్ముతున్నారా? అయ్యో ఆ ప్రవచనం తప్పండి, ఆ ప్రవచనం దేవుంది కాదండి, ఆ ప్రవచనం దయ్యాలండి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనకు అనుకూలమైన ప్రవచనం వస్తే మనం నమ్మం. మనకు అనుకూలమైన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే రక్తం కట్టుకొని చచ్చిపోతున్నా అంటే నమ్మాలా నమ్మొద్దా? నమ్మాలా నమ్మొద్దా? బలగాడి ఎందుకు రక్తం కట్టుకొని చచ్చిపోతా అని అంటారా? నమ్మాలి. సరి చేసుకో. ప్రవచనం మనం సరి చేస్తుంది. నమ్మితే ప్రవచనం మనం ఏం చేస్తుంది? ప్రవచనాన్ని నమ్మే తీరాలి. కానీ చాలామంది ఆ స్వరాన్ని నమ్మరు. చాలామంది నమ్మరు ఆ స్వరాన్ని. నమ్మితే ఖచ్చితంగా దేవునితో మాట్లాడతారని తెలుసుకొని మనం భయపడుతుంటాం. మనం భయాన్ని కలిగి ఉంటాం. ఈరోజు ఎంతమంది ఇలాంటి స్వరాన్ని వింటారు? మందిరాల్లో ప్రవచన స్వరాన్ని వింటున్నారా? మందిరాల్లో ప్రవచన స్వరాన్ని వింటున్నారా? వినట్లేదంటే ఇంకా దేవుడికి దూరం ఉన్నాం. కిలోమీటర్లు మనము దేవుడికి దూరం ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఏంటి అంటే దేవుడికి దగ్గరగా ఉన్నట్టు ఉన్నావా? ఎన్నిసార్లు ఆకాశం నుంచి నేరుగా దేవుని స్వరం మనం వింటాం. రెండవదిగా కళ ద్వారా, దర్శనం ద్వారా. ఎంతమంది ఈ అనుభవాలు ఉన్నాయా? పర్లేదు, కొంచెం దూరం ఉన్నట్టు.
మూడవదిగా ప్రకృతి ద్వారా. అది ఆ రోజు మాతో మాట్లాడాలనుకున్నా మోసవరికి ఆగిపోయింది అనుకుంటున్నారా? సంతోషం. నాలుగవదిగా ఆలయం ద్వారా. వింటున్నారా? అన్ని అబద్ధాలే. ఆలయంలో వచ్చే స్వరము అనుకూలమైతేనే నమ్ముతారు, అనుకూలం కాకుంటే అది కాదు, ఆయన మా గురించే మాట్లాడినాడు. మరి అప్పుడు మిరియాం గురించే కదా దేవుడు మాట్లాడేది. లేదా జోజీ లాలా మలయమా పుష్టి వ్యాధి చేసినాడు, గద్దించాడు దేవుడు, మన సొంత వచ్చి గద్దించినాడు. మీరెందుకు నమ్మరు ఆ స్వరాన్ని? సంతోషం. సేవకుల ద్వారా మనం దేవునితో దూరం అయిపోయినప్పుడే సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. నమ్ముతారా ఈ స్వరాన్ని? నమ్ముతారా? నమ్ముతారా? ఆరోదిగా ప్రవచనము ద్వారా. అసలు ప్రవచనాలే లేవంటారు కొంతమంది, ప్రవచనాలే తప్పంటారు కొంతమంది. ఈ స్వరాన్ని కూడా మనం నమ్మాలి. ఏడవదిగా ఇప్పుడు ఎప్పటిది ఇది మరి టిపికల్ ఎంతమంది గ్రహించగలరో చూస్తాం. ఏడో స్వరం ఎవరిదైనా చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. వాక్యం అయిపోయింది కదా. అన్ని ఏసై స్వరాలే. నువ్వు కొత్తగా మళ్ళీ ఏసయ్యా అని ప్రత్యేకంగా అనొద్దు. ఈ స్వరం చెప్పే వాళ్ళకి ఖచ్చితంగా సాయంత్రం వరకు గిఫ్ట్ ఇస్తారు, లేదా మధ్యాహ్నం ఇచ్చేస్తారు. ఈ స్వరం గురించి చెప్పిన వాళ్ళు తప్పని కొట్టండి గట్టిగా, గిఫ్ట్ ఖచ్చితంగా. సంఖ్యాకాండము జంతువుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 27వ వచనం. వెరీ గుడ్. యెహోవా చూసి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చెప్పినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత కట్టుకునేలా నిన్ను చంపిందని గాడిదతో అనెను. అందుకు గాడిద నేను నీ ప్రాణనైన మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచ్చి వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇప్పుడు చేయట కదా అని బిలాము అనగాతడు. లేదా నేను ఏడవదిగా దేవుడు గాడిద ద్వారా కూడా మాట్లాడుతున్నాడు, జంతువుల ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. ఏ రోజు వచ్చి మన కుక్కలు మనం మాట్లాడలే, ఏ రోజు వచ్చి ఏ పిల్లిలు మనం మాట్లాడలే, మాట్లాడతాయా? ఫోన్లు వచ్చి ఫోన్ మాట్లాడేసరికి పొద్దున పోసేస్తాం మనం. దేవుడు మాట్లాడాలంటే జంతువుల ద్వారా కూడా మాట్లాడాలి. అంటే హీనమైన స్థితి అన్నమాట. ఎలాంటి స్థితి? హీనమైన స్థితి. ఆఖరికి దేవుడే వచ్చి ఇలాంటి వాళ్ళు దేవుడే వచ్చి మాట్లాడినా వీళ్ళు నమ్మరు. ఏం చేస్తారన్నా? వీళ్ళు నమ్మరు. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళు పెంచుకున్న జంతువుల ద్వారానే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతమంది ఇంత హీనమైన స్థితిలో ఉన్నారు? జంతువుల ద్వారా దేవుడి స్వరాన్ని వినేంత పరిస్థితిలో ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరే జ్ఞాపకము చేసుకోండి. లాస్ట్ పాయింట్ ఇప్పుడు పూర్తి చేస్తారో. 8వదిగా ఏమైంది చెప్పండి. 8వదిగా ఏమైంది? మేడగదిలో ఏమైంది? మేడగదిలో ఏంటి? దేవుడు స్వరాన్ని వినలేదా? ప్రవచనం చెప్పేసాం కదా, అయిపోయింది కదా. యాదైనా ప్రవచనమే. అపోస్తులు చెప్పినా, యేషయా చెప్పినా, దూతలు చెప్పినా, ప్రవక్త చెప్పినా ప్రవచనమే. 8వది ఏంటి? ఏమైంది? పక్షుల మరి జంతువులు పక్షులు అంటే ఒకటే రక. 8వదిగా ఏదైంది చెప్పి ముగించేస్తాం. మనం ఎప్పుడు చేస్తాం మన ఇంట్లో, మనం ఎప్పుడు మన ఇంట్లో చేస్తూ ఉంటాం, మన జీవితంలో ఎప్పుడు చేస్తుంటాం. మౌనం. అసలు నీతో మాట్లాడను పో అనే దౌర్భాగ్యమైన స్థితి. దేవుని స్వరాన్ని ప్రత్యక్షంగా చూడలేము, కళల ద్వారా చూడలేము, ఇంకా దర్శనాల ద్వారా చూడలేము,
ప్రకృతి ద్వారా వినలేవు, ఆలయంలో నమ్మవు. ఆలయంలో తెలుస్తారా వస్తాడు, ఆలయంలో నమ్మవు. ఎవరైనా సేవకుడు చెప్తే ఈడు అబద్ధం సేవకుడని మనం డిసైడ్ చేస్తావు. ప్రవచనాలే అబద్ధం అంటావు. జంతువులు మాట్లాడినా నమ్మవు. ఇక ఆఖరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? నీకు నాకు చెల్లు మౌనం. మలాకి నుంచి మత్తయి వరకు మౌనం. ఇంక అసలు మాట్లాడు. నువ్వు పడిపోయినా, నువ్వు సచ్చినా, నువ్వు బ్రతికినా, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా మాట్లాడు. మౌనం ఇది ఒక భయంకరమైన. ఎప్పుడైతే దేవుడు మౌనం వహిస్తాడో జీవితాలు చచ్చిపోతాయి. మాట్లాడకపోతే ఎప్పుడు మనతో మాట్లాడు, మనం సరి చేసుకుంటాం, భయం ఉంటుంది. దేవుడు ఎప్పుడైతే మౌనం అయిపోతాడో పూర్తిగా మనం బ్రతికి ఉన్న మృతులుగా మారిపోతాం. ప్రతి ఉన్న మృతులుగా మారిపోతాం. దేవుడు మాట్లాడకూడదు. చాలా మంది విన్నా నేను మాతో మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడితే మాకు భయం వేస్తుంది. దేవుడు మాట్లాడుతూనే జీవితాలు ఆయన కొట్టిన, ఆయన తిట్టిన, ఆయన గాయపరిచిన, ఏది చేసినా ఆయన మాట్లాడుతుంటే చాలా. పొరపాటున భర్త మాట్లాడకుంటే భార్య పరిస్థితి ఏంటి తెలుసా? ఏం చేస్తుంది? అది ఆయమ్మ బాగా చూసాను. అదొక చర్చ. పొరపాటున భార్య మాట్లాడకుండా భర్త స్థితి ఉంటే భర్త పరిస్థితి ఎంతో ఎట్లుంటుందో. మా కోపమా, నాతో మాట్లాడమ్మా అంటారు. మౌనం అనేది మంచిది కాదు. మౌనం అనేది నరకం. దేవుడు మనతో బాగా ఇష్టమైన వాళ్ళు మనతో మాట్లాడకుండా ఏమైతే తెలుసు మనకి పిచ్చి పుడుతుంది. కొంతమంది తలకి గోళ్ళకేసుకుంటుంటారు ఆ పిచ్చిలో, అదొక ఆనందం. కొంతమంది కత్తులు తీసుకొని కోసుకుంటారు, అదొక ఆనందం. కొంతమంది డేక్షలు తీసుకొని ఇసిరేస్తారు, కొడుతున్నా మాట్లాడతారేమని, అదొక ఆనందం. కొంతమంది కొరుకుతారు, వరుకుతారు, రాకుతారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా. చివరానికి దండం పెట్టి మాతో మాట్లాడయ్యా, మాతో మాట్లాడమ్మా అనే స్థితి అనగా చాలా భయానకమైన స్థితి. దేవుడు మనతో మాట్లాడటం మానేసాడు అంటే మన జీవితాలు చాలా హీనమైన స్థితిని, చాలా దౌర్భాగ్యమైన స్థితిని వెళ్ళిపోయాయి. ఒకప్పుడు షీలోలో ప్రతి ఆదివారం ఏముండేది తెలుసా? ప్రవచనాలు ఉండేవి. ఏముండేవి? ప్రవచనం అంటే దేవుడు మన సంఘంలో భవిష్యత్తులో ఏం జరగబోతుంది, మన సంఘస్థులలో ఏం జరగబోతుందో ముందుగానే మనకు తెలియజేయదు. దేవుడు ఏమైపోయాడు? మౌనం అయిపోయాడు. ఏదైనా మనం చెప్తున్నాడంటే మన నమ్మాలి, విశ్వసించాలి. ఆయన మాట కొరకు నిజం చెప్తున్నాను. ఆయన మాట కొరకు ప్రపంచంలో పెద్దలు కొట్టుకుంటున్నారు, ఉపవాసాలు అంటున్నారు, బట్టలు చెప్పుకుంటున్నారు. ఒక్క మాట మాట్లాడుతారు. ఆయన ఎప్పుడు మనతో మాట్లాడుతుంటే మనకు ఆయన మాట్లాడుతుంటే విలువ లేకుండా పోతా దయచేసి దాని పరిస్థితుల్లో మనం ఉండదు. మౌనం, దేవుడు మౌనంగా మనకు ఎప్పుడు ఉండదు. ఏదో ఒకటి మాట్లాడి, కొచ్చినా మాట్లాడి, తీసినా మాట్లాడి. ఈ మౌనం అనే పరిస్థితి ఎప్పుడు తెలుసా? ఇంకా మన భయంకరమైన పాపపు అనుభవాలను వెళ్ళిపోయి దేవుడి పరిశుద్ధతను మనం ఛాలెంజ్ చేసినప్పుడే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి స్థితి మనకు వద్దు. మాట్లాడాలి, ఏదైనా మాట్లాడాలి. అందరూ బుక్కులు పోయండి. చూసారా? ఇప్పుడు చెప్పండి, ఈరోజు వాక్య అంశం ఏంటి? దేవుని స్వరానికి రా. దేవుని స్వరానికి వినటానికి ఎంత దూరంగా మొట్టమొదటి ఏంటి? నేరుగా ఆయన స్వరాన్ని వింటున్నామా? ఇల్లే. రెండోదిగా సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి దేవుని చూసుకోవాలి. మూడోదిగా ఇది అసలు సాధ్యం కాదు మనకి కదా. నేను ఎప్పుడు సముద్రం బాగుంటాను, సముద్రంతో మాట్లాడుతుంటా. సంపుతారికి నడుపుతారికి అదేమో మాట్లాడతామో చూద్దాం అనుకుంటా. అది మాట్లాడుతున్నా, నేను అంత మాట్లాడుతూ ఉంటా. నాలుగోదిగా ఇది మందిరం. మందిరంగా దేవుడు వాక్కు ద్వారా మాట్లాడుతున్నా అందుతారా? సేవకుడు డబ్బులు కొడుతున్నా అనుకుంటా. ఐదోదిగా సేవకుడు ఎవరైనా వచ్చి మనకి
అమ్మ మీకు ఆపద కలుగుతుందని దేవుడు చెప్తున్నానంటే నమ్ముతామా? ఆరోగ్యగా ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారా? అమ్మా ఆ స్వరం మనం వినిపించాలా? ఏడవదిగా నన్ను అంటారా? గాడి దానిదే మంచి అవకాశం అనడానికి అని ఏమన్నా అంటారా ఉన్నారా? జంతువుల ద్వారా చెప్పండి. ఈ గాడిలో చల్లకుండా జంతువుల ద్వారా దేవుడు మాట్లాడాడు. జంతువులే కాదు, ఏమంటారు, పక్షుల ద్వారా కూడా ప్రకటనలో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఎనిమిదోదిగా మీకు నాకు చెల్లి, ఇంకా మీకు నాకు చెల్లు. కనుక దేవుడి స్వరాన్ని వినడానికి నువ్వెంత దూరంగా ఉన్నావు. శివరాత్రిలో ఉన్నావు పరిస్థితి చాలా. అందరు లేచి నిలబడి కళ్ళు మూసుకుని విగ్రహాన్ని పరిశీలన చేసుకోండి. చాలా రోజుల తర్వాత చిన్న మూవీ చేసినట్టున్నాడు కదా, అందరూ మీకు 45 minutes అయిపోయినాయి. చాలా మంది సాక్ష్యాలే కట్టేయలేదు రోజు. అందుకని అందరు కళ్ళు ఇప్పుడే సమయమే లేదు. అందరు కళ్ళు మూసుకొని మరి మీ హృదయాన్ని మీరు పరిశీలన చేసుకోండి. మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో సీయోను గానమే నాకు మేలాయెను. మహిమాన్వితమైన నన్ను దాచిన నీతో సీయోను గానమే